నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మగధా న్యూస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. నిన్న కవిత గారు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టారు. అందులో భాగంగా సిక్కం భూమి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఏదైతే ఆయన ఒకవేళ అదేదైనా ఉంటే తిరిగి ఇచ్చేస్తాను అన్నారో దాని గురించే కొన్ని లెక్కలు చెబుతూ ఈ భూమికి ఈ లెక్కలున్నాయి, కాంగ్రెస్ పార్టీ వెనకుండి సపోర్ట్ చేస్తుంది, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ బయటికి తీయాలి అని అడిగారు. సరే, తప్పేం లేదు. ఆయన ఇచ్చేస్తాను అన్న తర్వాత కూడా మళ్ళీ కవిత గారు ఈ లెక్కలను తీసుకొచ్చి ఆ సర్వే నెంబర్లను చెబుతూ మరి కాంగ్రెస్ పార్టీకి తెలియదనా, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించడానికి వచ్చారా, పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించడానికి వచ్చారో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీని 5% మాట్లాడితే మొత్తం పవన్ కళ్యాణ్ గారి గురించి మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టారు. సరే, ఇందులో భాగంగా ఇక్కడున్న ఒక రాజకీయ పార్టీ, అధికారంలో ఉన్న ఒక పార్టీని ప్రశ్నించడానికి నిజంగానే దీని మీద విచారణ జరపాలి అని ఒక రాజకీయ పార్టీ నాయకురాలిగా అడగడంలో తప్పేం లేదు. రాజకీయ పార్టీ నాయకురాలే కాదు, వాక్ స్వాతంత్ర హక్కు ఉన్న ఏ మనిషి అయినా అడగొచ్చు. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారైనా ఎవరిదైనా సరే అడగొచ్చు, అడగాలి, బాగుంది. బట్ ఇదే విషయం సరిగ్గా 10 ఏళ్ల పాటు ఇదే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే తీన్మార్ మల్లన్న రోజుకొక విషయాన్ని తీసుకొచ్చి తెర మీద ప్రదర్శించేవాడు. ఏ సర్వే నెంబర్ని ఎటు మార్చారు, దేన్ని ఎటు మార్చారు, ఎవరికి ఎంత భూములు వెళ్ళినాయి అనే విషయాన్ని, ఆఖరికి ఎర్రవెల్లిలో జరిగిన అక్రమాలు, ఏకంగా వాళ్ళు అక్కడొక చాలా మినీ రిజర్వాయర్ లాంటిది కట్టేసుకొని ఎవరి భూముల్ని ఆక్యుపై చేసి ఏ విధంగా కాళేశ్వరానికి వెళ్లాల్సిన నీళ్ళని ఏ విధంగా తమ ఎర్రవల్లికి మరల్చుకొని అక్కడ పెద్ద వ్యవసాయ క్షేత్రం అనేది ఏ విధంగా మార్చుకున్నారు అనే విషయాలని అనేకం మాట్లాడారు. మరి ఆనాడు ఎందుకు నోరు మెదపలేదు ఇదే కవిత గారు? ఇది తెలంగాణ సమాజం ప్రశ్నించదా? 10 ఏళ్ల పాటు ఎక్కడెక్కడ భూములు ఎలా మాయమైనాయి, అసలు మీ ఆస్తులు ఎంత, తెలంగాణ రాకముందు మీ ఆస్తులు ఎంత, తెలంగాణ వచ్చిన తర్వాత మీ ఆస్తులు ఎంత, ఎట్లా కోట్లకు పడగలెత్తింది ఒక కల్వకుంట్ల ఫ్యామిలీ అని పదే రోజు తీన్మార్ మల్లన్న చేసే పని ఇదే. తీన్మార్ మల్లన్నే కాదు, ఇప్పుడిప్పుడు మీకు శంఖం పట్టుకుని ఊదుతున్న సో కాల్డ్ కొంతమంది మినీ జర్నలిస్టులు ఉంటారు. వీళ్ళు కూడా ఆనాడు మిమ్మల్ని ప్రశ్నించడానికి ఆర్భాటాలు ఆహాకారాలు చేశారు. ఇప్పుడు వాళ్ళు ఇదే బీఆర్ఎస్ పార్టీకి వంతబాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, హైడ్రాకి వ్యతిరేకంగా లేచిన దగ్గర నుంచి ఒక పిల్ల జర్నలిస్టులు ఉంటారు. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. మరి ఇదే జర్నలిస్టులు ఆనాడు మాట్లాడినప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయించారు మీరు. ఈ పిల్ల జర్నలిస్టులు ఆనాడు పెద్దోళ్ళని చేశారు మీరు. మరి ఇదే తీన్మార్ మల్లన్న గారు ఎన్నిసార్లు మాట్లాడినా ఏ ఒక్కరైనా సరే మీలో, మీ కుటుంబంలో ఏ ఒక్కరైనా సరే ఇదే సర్వే నెంబర్లు మాది, దీనిలో ఈ విధంగా కబ్జా అయింది, ఒకవేళ ఇందులో మేము కబ్జా చేసింది ఏదైనా ఉంటే గనక మేము తిరిగి ఇచ్చేయడానికి సిద్ధమే అని ఒక తీన్మార్ మల్లన్న అడిగితేనో, ఇంకెవరైనా సోకాల్ జర్నలిస్టులు అడిగితేనో ఇదే కల్వకుంట్ల ఫ్యామిలీ మరి ఆనాడు ఎందుకు వచ్చి మాట్లాడలేదు? ఇది తెలంగాణ సమాజం ఈరోజు అడగదా? ఎన్నెన్ని భూములు ఏ విధంగా మాయమైనాయి, ఏ కాంట్రాక్టర్లకి ఏ విధంగా కట్టబెట్టారు, ఆ కాంట్రాక్టర్ల భూమిలో మీ పార్ట్ ఎంత, మీ షేర్లు ఎంత, 50-50, 60-40లు ఏ విధంగా నడిపించారు? మీరే కాదు, జిల్లాల్లో మీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో కూడా ఏ విధంగా ఈ భూములు దోచుకున్నారు? అంటే ఏం చెబుతున్నారు మీరు? గీచుకుంటే మేము తెలంగాణ వాళ్ళం, మా భూములు మేమే దోచుకుంటాం, చంపితే గింపితే మా తెలంగాణ బిడ్డల్ని మేమే చంపుకుంటాం, గీచుకుంటే మేమే మా బిడ్డలను చంపుకొని మేము తెలంగాణ తెచ్చుకుంటాం, అయితే గీతే మేమే బాగుపడాలి, మా భూముల్ని మేమే తినాలి, మా తెలంగాణ ప్రజల్ని మేమే భక్షించాలి, కానీ మీరెలా మా భూమిని తీసుకుంటారు అని అడుగుతున్నారా? ఈరోజు ఏమైనా ఇస్తాను అని పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ అలాంటిది ఏదైనా ఉన్నా ఇచ్చేస్తాము అని కూడా ఆయన ఓపెన్గా ఒక నాయకుడు చెప్పేసిన తర్వాత కూడా మళ్ళీ కవిత గారు ఈ విషయాన్ని తీసుకొచ్చి మాట్లాడడం అంటే ఇదేంటో అర్థం కావట్లేదు. సరే, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించి దీని మీద త్వరితగతిన ఒక యాక్షన్ తీసుకోవాలని కోరడంలో తప్పేం లేదు, కోరాలి. అట్ ద సేమ్ టైం మొత్తం బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఈడీ రైట్స్ జరిపి మొత్తం ఎవరెవరి ఆస్తులు ఏ విధంగా ఉన్నాయో అన్ని బయటకు లెక్కలు తీయాలి. ఇది నెంబర్ 1. అలాగే నెంబర్ 2, పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి మాట్లాడారు. ఈ సినిమాల్లో మొత్తం టిక్కెట్లంతా తెలంగాణ బిడ్డలు టిక్కెట్లు కొని సినిమాలు చూడడం ద్వారా ఆయన కార్లు కొనుక్కున్నారంట. అంటే తెలంగాణ పైసలతోనే మీరు కార్లు కొనుక్కున్నారు అని మాట్లాడుతున్నారు. మరి ఇదే తెలంగాణ సెంటిమెంట్తో 1200 మంది బలిదానాలతో ఈరోజు రాజుల్లాగా రాణుల్లాగా మీరంతా వెలగబెట్టింది ఏంటి అని ఈ తెలంగాణ సమాజం ప్రశ్నిస్తే, ఇదే తెలంగాణలో ఉండి ముష్టేస్తున్నట్టుగా ఇదే తెలంగాణ ప్రజలను చిన్న చూపు చూసిన పరిస్థితులను ఏమనాలి? ఎక్కడ మీరు ప్రేమ చూపించారు ప్రజల మీద? ఇదే అహంకారం, యాటిట్యూడ్ చూయిస్తూ ఇదే ఫ్యామిలీ ఎంత యాటిట్యూడ్గా పనిచేశారు? దీనికి కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఇక్కడ ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. కేవలం యాటిట్యూడ్ ప్రాబ్లం. మరి మీరు అంత ప్రేమ కలిగిన వాళ్ళైతే వీళ్ళని ఎలా ఇది చేస్తారు?
డబ్బులంతా మీరు ఎలా దోచుకున్నారన్నారు. అలాగే ఇంకొక ప్రశ్న కూడా అడిగారు, గద్దరన్నా అని అన్నా అంటూ తెగ ప్రేమ చూపిస్తున్న ఇదే కవిత గారు ప్రగతి భవన్ ముందు ఎండలో కూర్చొని పడిగాపులు కాసి గేటు ముందు లోపలికి అలౌ చేయకపోతే గద్దర్ గారికి ఇలాంటి ఉద్యమకారులు ఎంతమంది వెనుదిరిగారు మీ దగ్గర? మీ గేట్లోకి కూడా ఎంట్రీ లేకుండా ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడ్డారు? మరి ఇదే విషయాన్ని మీరు మాట్లాడారా? ఆ రోజు మాట్లాడారా? ఈ రోజు మాట్లాడారా? ఇప్పుడెందుకు మీకు గద్దర్ అన్న అయ్యారు? గద్దర్ అన్న మీద ఎందుకు అంత ప్రేమ వచ్చింది ఇప్పుడు? ఒకటి. అలాగే ఇప్పుడు మాకు అసలు రాజకీయాలు అవసరం లేదు, మీ రాజకీయాలు మాకెందుకు, మీ వన్ సైడ్ ప్రేమ మాకెందుకురా బాబు, మీ ప్రేమే మాకు వద్దు అని చెబుతుంటే అని మాట్లాడుతున్నారు. ఎవరు చెప్పారు? కల్వకుంట్ల ఫ్యామిలీయో కవిత గారు చెబితే మీ ప్రేమ వద్దు అని చెప్పి వద్దన్నట్ట? తెలంగాణ ఈజ్ ఈక్వల్ టు కల్వకుంట్ల ఫ్యామిలీనా? అసలు ఎంతమంది ఉన్నారు ఈ సామాజిక వర్గం నుంచి? అసలు ఎంతమంది ఉన్నారు ఇదే తెలంగాణలో? ఇంత తక్కువ మంది ఉన్న సామాజిక వర్గం మరి ఎలా నిలబడుతుంది ఇక్కడ? ఇది ప్రశ్నిస్తే ఇదే తెలంగాణ సమాజం వన్ సైడ్ ప్రేమ మాకు అవసరం లేదు అని మాట్లాడుతున్నారు. ఏంటి వన్ సైడ్ ప్రేమ ఇది? ఎవరి మీద ఎవరికి ప్రేమ? తెలంగాణ మీద ప్రేమ ఉండదా? 58 ఏళ్ల పాటు ఇక్కడ ఉన్నారు. దానికి ముందు 200 ఏళ్ళు మీ నిజాం వచ్చిన తర్వాత మమ్మల్ని అమ్మి మీకు అన్నం పెట్టారు. ఈరోజు మా దయాదాక్షిణ్యాల మీద మీరు కడుపు నింపుకొని మీరు బతికారు. మా అయ్య జాగీరే అని మాట్లాడుతున్న కవిత గారికి మా అయ్య జాగీరులు కాదా ఇది? ఒక్కసారి చరిత్ర తీయండి. చరిత్రకు ముందు అందరం కలుస్తున్నామా లేదా తీయండి చరిత్ర. ఆ తర్వాత సంస్కృతి మీద దాడి జరిగింది, ఇక్కడున్న పరిస్థితుల మీద దాడి జరిగింది అని ఎవరైతే అంటున్నారో దాన్ని కూడా యాక్సెప్ట్ చేశారు కాబట్టే అనేక మంది తెలంగాణ భావజాలాన్ని నమ్మారు కాబట్టే ఆంధ్రాలోని దాదాపుగా 80% మంది ప్రజలు తెలంగాణ ఇస్తే తప్పేం లేదు అన్నారు. ముక్త కంఠంతో మాట్లాడారు అందరూ. నేను కూడా ఇదే జీ న్యూస్లో నేను పనిచేసేటప్పుడు, ఇదే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు శైలేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ జర్నలిస్టులు అందరూ కూడా జీ న్యూస్ నుంచి నిలబడ్డారా లేదా? మా ఆంధ్ర వాళ్ళు మేమందరం యాక్సెప్ట్ చేయకుండానే మా అందరం జర్నలిస్టులు కూడా తెలంగాణ కోసం పని చేయకుండానే తెలంగాణ వచ్చిందా? కేవలం తెలంగాణ ఉద్యమకారులు మాత్రమే సాధించారని చెబుతున్నారు. ఇదే ఉద్యమంలో ఎంతమంది ఆంధ్ర వ్యక్తులు పనిచేశారు? ఒక్కరో ఇద్దరో అన్నది బూచిగా చూపించి ఆనాడు మీరు వాడుకున్నది ఏదైతే ఉందో అది నిజంగా ఈ భావజాలాన్ని, ఈ బాధని బాహ్య ప్రపంచానికి చూపించిన మాట వాస్తవమే కావచ్చు. కానీ ఈనాటికి కూడా అదే మాటలు తీసుకుని దానితోనే పబ్బం గడుపుకోవాలి అనుకుంటున్న మీ భాష ఉంది చూడండి, దాన్ని చూస్తే అసహ్యం వేస్తుంది. పళ్ళు రాలగొడతాం. ఏంటి పళ్ళు రాలగొట్టేది ఏంటి? ఆంధ్ర ప్రజలంతా తిరగబడలేదు ఈ రోజు వరకు. ఒక్కరు కూడా ఆంధ్ర ప్రజలు మాట్లాడలేదు. 80% ప్రజలు ఆ తెలంగాణ ఏదో ఇచ్చేస్తే సరిపోతుంది కదా అన్నారు. అవగాహన ఉండన్నారో లేకన్నారో ఆనాటి ఆంధ్ర నాయకులు, ఆంధ్ర పాలకులు, ఆంధ్ర మేధావులు బాబు ఇది నిజాం వచ్చిన తర్వాత మనల్ని వేరు చేశాడు, అంతకుముందు అందరం కలిసే ఉన్నాం అన్న ఒక్క విషయాన్ని కూడా ఒక్కరు చెప్పకపోవడం వల్ల ఈ రోజు ఈ పరిస్థితి వరకు వచ్చింది. ఎవరి సంస్కృతిని వాళ్ళు రక్షించుకోవాలి, ఎవరి సంస్కృతిని వాళ్ళు కాపాడుకోవాలి అని ఇదే మేధావులు, కొంతమంది గొప్ప వ్యక్తులు చెప్పకుండా మా సంస్కృతే గొప్ప అని కొంతమంది విర్రవీగడం ద్వారా ఈ తెలంగాణ భావజాలాన్ని తీసుకొచ్చారు. దీనిని ఈ ఒక్క సెంటిమెంట్ను వాడుకుని ముందుకు వెళ్ళింది కేసీఆర్ గారు అందరినీ మరి ఏమైపోయారు? ఆయనతో పాటు నడిచిన ఉద్యమకారులందరూ ఈరోజు అడ్రస్ లేకుండా ఎందుకు వెళ్ళిపోయారు? ఇది ఎంత బాధాకర విషయం. అలాగే నెంబర్ 3 ఇదే కేసీఆర్ గారు ఎవరెవరో పైసలతో అంటున్నారు కదా, ఈ ఉద్యమం నడిపించడానికి ఎంతమంది కాంట్రిబ్యూట్ చేశారు? ఆంధ్ర వ్యాపారస్తులు, ఆంధ్ర సినీ పరిశ్రమ వాళ్ళు, ఆంధ్ర మీడియా, ఆంధ్రాకి సంబంధించిన ఎంతమంది ఇదే కేసీఆర్ గారికి కాంట్రిబ్యూట్ చేశారు? లెక్కలు తీయండి. ఎంతమంది ఫండింగ్లు ఇచ్చారో లెక్కలు తీయండి. వీళ్ళ ఉద్యమానికి వెనక నుంచి ఇదే ఆంధ్ర నుంచి డబ్బులు తీసుకుని ఇదే ఉద్యమాన్ని ముందుకు నడిపించి ఈరోజు ఈనాటికి కూడా ఇదే ఆంధ్రాని బూచిగా చూపిస్తూ విషం కక్కుతున్నారే. ఆంధ్ర విషపు కోరల్లో నుంచి బయటపడ్డాం మేము అని చెబుతున్న ఇదే కవిత గారు మరి ఇదే విషయం చేపల పులుసులో అక్కడున్న వైసీపీ నాయకులు పెడితే ఎలా తింటూ వెళ్లారు? ఫ్యామిలీలు ఇక్కడికి అక్కడికి ఎలా సంయోధ్యగా ఉన్నారు? ఇదే జగన్ గారు వైఎస్ఆర్సీపీ పెట్టినప్పుడు వరంగల్ వెళితే ఓదార్పు యాత్రకు వెళితే రానివ్వలేదు, రాళ్ళు వేసి కొట్టారు. షర్మిల గారు వెళితే అడ్డుకున్నారు. మరి ఆనాడు అడ్డుకున్న వాళ్ళు తెలంగాణ విడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసిన తర్వాత టీడీపీ ఓటమి పాలైన తర్వాత 2019లో మరి ఎలా ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నారు? ఇది మాత్రం 2 సైడ్ లవ్ మీ ఇద్దరిది. మిగతా వాళ్ళందరూ ఆంధ్ర మొత్తం 1 సైడ్ లవ్. ఒక్క జగన్ గారు, కేసీఆర్ గారు, కవిత గారు ఫ్యామిలీ ఇది మాత్రం 2 సైడ్ లవ్ అనమాట. మిగతా వాళ్ళందరిది 1 సైడ్ లవ్. ఏం మాట్లాడుతున్నారు? ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. ఆనాడు మీరు అల్లిన కథనాలు, కట్టుకథలు అంతా ఆనాటి తెలంగాణ ప్రజలు విన్నారు. ఆంధ్ర ప్రజలు అమాయకులుగా భరించారు.
ఈనాడు ఎవరు భరించరు. అందరికీ తెలివి వచ్చింది. అందరూ వాళ్ళ వాళ్ళ ఫోనుల్లో ఏం జరుగుతుందో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో లెక్కలతో సహా చూస్తున్నారు. కాబట్టి ఇంకా ఈ పప్పులు ఉడకవు. కర్మ రిపీట్స్. సరిగ్గా 12 ఏళ్ళు మళ్ళీ గోదావరి పుష్కరాలు వచ్చే సమయానికి ఈ కర్మ రిపీట్ అవుతుంది. అలాగే కవిత గారికి ఇంకో ప్రశ్న. మన కేటీఆర్ గారు కూడా అన్నట్టున్నారు, అవును మా అయ్యే జాగీరే అని. ఏంటి, ఎవరయ్యే జాగీరిది? ఎవరు అయ్యే జాగీరిది? ఇదే కవిత గారికి అయ్య పెట్టిన పార్టీలో ఎందుకు ఉండలేదు అని ఇదే తెలంగాణ సమాజం ప్రశ్నిస్తే, మరి అయ్యని ఎందుకు ఈరోజు రోడ్డు మీద వేస్తున్నావని ప్రశ్నిస్తే, అయ్య పెట్టిన పార్టీని మళ్ళీ ఎందుకు కాపీ కొట్టావని ప్రశ్నిస్తే, అసలు ఇంతకీ నువ్వు అయ్యతో ఉన్నావా లేదా, ఆ ఇంటి ఆడపిల్లవా కాదా, ఇంటి పేరు మాత్రం కల్వకుంట్ల అని ఎందుకు పెట్టుకుని క్యారీ అవుతున్నావని ప్రశ్నిస్తే, అయ్య అవసరం లేదు కానీ అయ్యలు కావాలా అంటే పవర్ ఫాదర్స్ గురించి మాట్లాడాలా? ఎంత దుర్మార్గం ఇది! రాజకీయ గేమ్ కాదా? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నూకలు చెల్లట్లేదని, బి అని పెట్టంగానే అది సెంటిమెంట్గా వర్కౌట్ అవ్వట్లేదని టీతో ఈరోజు ఆడబిడ్డను తీసుకొచ్చి మళ్ళీ ఈమెతో రాజకీయం చేపిస్తూ ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీని వీళ్ళందరూ కలిసి ఆడుతున్న గేమ్ కాదా? ఒకప్పుడు మీరు అల్లిన కట్టు కథలు, కహానీలు అన్నీ కూడా తెలియక అమాయకంగా తెలంగాణ ప్రజలు, ఏమీ అర్థం కాక ఆంధ్ర ప్రజలు భరిస్తూ వచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కూడా, ఇటు ఏపీ తెలంగాణ ఇద్దరి ప్రజల్లో కూడా అవగాహన వచ్చింది. ప్రతి ఒక్కరి ఫోన్లో ప్రతి ఒక్క వీడియో అర్థమవుతుంది. ఎవరు నిజాలు మాట్లాడుతున్నారు, ఎవరు దొంగ అబద్ధాలు చెబుతున్నారు, ఎవరు రాజకీయం కోసమే మాట్లాడుతున్నారు, ఎవరు ఈ పబ్బం గడుపుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరికి అర్థమైంది. పవన్ కళ్యాణ్ గారు సనాతనం తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న వీళ్లతో ఈ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారిని మేధావి ఐడెంటిటీ ఇచ్చి ఆయన్ని రెచ్చగొట్టి ఎంతమందికి అంటే మీరే మేధావి ఐడెంటిటీలు ఇస్తారు, మరి కోదండరామ్ గారికి ఎందుకు అలాంటి మేధావిని ఎందుకు పక్కన పెట్టారు? ఈ విషయాలు ఎవరు అడగలేదు అని ఎంతమంది ఉద్యమకారులు ఈరోజు తెలంగాణ విఠల్ అన్న వ్యక్తి పరిస్థితి ఏంటి? ఈరోజు తెలంగాణ కోసం ఎంత మాతో పాటే పనిచేసిన జర్నలిస్టు ఆయన ఎంత ఉద్యమం చేశాడు, తెలంగాణ కోసం ఏ విధంగా పనిచేశాడు, ఆ రోజు 10 ఏళ్ల పాటు ఆయన ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు. ఈ రోజు కూడా మీరు ఇదే గేమ్ వాడుకుంటుంటే నిజమైన ఉద్యమకారులు కన్నీరు పెడుతున్నారు. వీళ్లలో నిజమైన ఉద్యమకారులు ఎవరైనా రూపాయి సంపాదించుకున్నారా? కనీసం సొంత ఇల్లు ఏర్పాటు చేసుకున్నారా? ఇదే తెలంగాణలో ఆలోచించండి. ఎంతమంది జర్నలిస్టులకు తెలంగాణలో సొంత ఇళ్ళు ఉన్నాయి? అదే అక్రమాలను బయటకు తీస్తూ మేము ఈ కబ్జాలని మేము బయటకు తీస్తున్నామని నిజంగా చెబుతున్నాను. ఇది తెలంగాణ జర్నలిస్టులు కావచ్చు, ఎవరైనా సరే కొంతమంది జర్నలిస్టులు పని కట్టుకొని ల్యాండ్ల గురించి మాత్రమే మాట్లాడతారు, ల్యాండ్స్ గురించి మాత్రమే మాట్లాడతారు. వీళ్ళు లెక్కలు తీస్తారు, సర్వే నెంబర్లు తీస్తారు, బెదిరిస్తారు, వ్యాపారులు బెదిరిస్తారు, ఇక్కడున్న రియల్ ఎస్టేట్లను బెదిరిస్తారు, ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. సరిగ్గా ఒక 4 రోజులు ఈ ఐటెం నడుస్తుంది ఆ ఛానల్లో. ఆ తర్వాత ఏమవుతుందో అర్థం ఉండదు. ఎవరికి ఏ విధంగా ప్యాకేజీలు వెళ్తున్నాయి అంటే తెలంగాణ తెచ్చుకుంది ఈ విధంగా దోచుకోమని కొంతమంది జర్నలిస్టులు మీరు ఉసిగొల్పి వ్యాపారస్తుల మీద దోచుకోండి అని మీరు తయారు చేశారా వీళ్ళని? తెలంగాణ వచ్చిన తర్వాత సాధించింది ఏంటి? ఏం చేశాం? ఈ సక్సెస్ సాధించామని చెప్పండి ఒకటి. ఈరోజు ఎంత అప్పు ఉందో తెలంగాణ ప్రజల మీద, ఆ అప్పు గురించి చెప్పండి. ఈ పథకాల విషయంలో ఎంత భూమి వరకు మేము వ్యవసాయం ద్వారా సాగులోకి తీసుకురాగలిగామో చెప్పండి. ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చామో చెప్పండి. రాజకీయం మేమే చేస్తాము అనుకుంటే కనుక రాజకీయమే చేయండి. ఇదే లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యి తీహార్ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత మరి ఏమైందో ఏమో తెలియదు, ఒక్కసారిగా డిఫర్ అయిపోయి తాను సొంత పార్టీ పెడుతున్నాను అని చెబితే ఇదే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా? బీఆర్ఎస్ రేపు టీఆర్ఎస్గా మారుతుంది, లేదా టీఆర్ఎస్ మళ్ళీ బీఆర్ఎస్లో విలీనం అవుతుంది. రాసి పెట్టుకోండి. ఇదే మళ్ళీ వీళ్ళు ఒకటే అవుతారు. కావాలని మళ్ళీ రెచ్చగొట్టడానికి కవిత గారిని ముందు పెట్టి సరిగ్గా పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని టార్గెట్ చేస్తే గనక ఇది దేశవ్యాప్త చర్చ అవుతుంది. కాబట్టి ఇది పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నాం, ఒక జనసేన పార్టీని టార్గెట్ చేస్తున్నాం అనుకుంటే కనుక ఇది బూమ్ ర్యాంగ్ అవుతుంది, కర్మ రిపీట్స్ అవుతుంది. ఇది మీరు సనాతనం మీద చేస్తున్న దాడి. మేధావి వర్గంలో మేధావి ముసుగుల్లో ఉన్న లెఫ్ట్ జర్నలిస్టులు మగధా న్యూస్ డే 1 నుంచి మాట్లాడుతున్నది అదే. ఈ రోజు వరకు లెఫ్ట్ జర్నలిస్టుల్ని, ఈ ఎర్ర జర్నలిస్టుల గురించి మాట్లాడడానికి గడగడలాడిన పరిస్థితి నుంచి మగధా న్యూస్ వచ్చిన తర్వాత మగధా స్లోగనే అది. ఈ ఎర్ర జర్నలిస్టుల టార్గెటే మగధా చేసింది. ఇన్నాళ్ల పాటు మేధావుల ముసుగులో వీళ్ళు చెప్పిందే గొప్ప అన్నట్టుగా, సనాతనం లేకుండా, సాంప్రదాయాలు లేకుండా, సంస్కృతి లేకుండా విచ్చలవిడి లైఫే బెస్ట్ అనే లాంటి కోణాలు చూయించి ఈరోజు సమాజాన్ని నాశనం చేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెనకేసుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళదాము అనుకుంటే అది జరగదు. కేసీఆర్ గారు కూడా సనాతనాన్ని నమ్ముకున్నన్ని రోజులు బాగానే ఉన్నారు. ఎప్పుడైతే ఆయన అసలైన రాజకీయం చేస్తూ ఎవరెవరికి అండగా నిలబడుతూ ఆయన ఎప్పుడైతే దిగారో అప్పుడే పతనం మొదలైంది.
కవిత గారు కూడా ఇదే విషయంలో తండ్రిని లాక్కు రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారా, లేదంటే అయ్య మీద యుద్ధం చేసి ఈ మా అయ్య జాగిరి అని చెప్పి ఆవిడ సీఎం అవ్వాలనుకుంటున్నారా? మొన్న అదే కదా సీఎం అని పదే ఆవిడ ఊహించుకుంటున్న స్థితి ఏదైతే ఉందో ఇది కర్మ రిపీట్స్ అవుతుంది. గతం మనం చేసిన తప్పిదాలు పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ రిపీట్ అవుతాయి, అది అర్థం చేసుకోవాలి. అంతేగాని ఈ రోజు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని, సినీ పరిశ్రమని, ఆంధ్రాలో ఉన్న వ్యాపారుల్ని, మళ్ళీ ఇక్కడ ఉన్న ఆంధ్ర ప్రజల్ని రెచ్చగొడితే గనక 12 ఏళ్ల తరువాత ఇక్కడే ఉండి మీకు ఓట్లేస్తూ తెలంగాణలో ఉన్న పార్టీలకి ఓట్లేస్తూ ఉన్న 12 ఏళ్ల పాటు ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ముందుకు వెళుతున్న వాళ్ళని మీరు రెచ్చగొడుతున్నారు కదా, ఇది ఖచ్చితంగా బూమరాంగ్ అవుతుంది బీఆర్ఎస్ పార్టీకి. బీఆర్ఎస్ పార్టీ పతనం అనేది ఖచ్చితంగా జరుగుతుంది ఇదే తెలంగాణలో. ఇంకా 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 ఇదే కథనాలు, ఇంకా విషం చిమ్మేలాంటి కథనాలు ఇంకా వడ్డీ వారుద్దాము అనుకుంటే ఇంకా నూకలు చెల్లో పప్పులు ఉడకవు. ఇది వాస్తవం. మగధా న్యూస్ వచ్చిన తరువాత మగధా న్యూస్ చెబుతున్న నిజాలు ఏవైతే ఉన్నాయో, ఈ టర్కీ నుంచి వచ్చిన పార్టీల దగ్గర నుంచి, ఎంఐఎం పార్టీ దగ్గర నుంచి, ఈ లెఫ్ట్లు తీసుకొచ్చిన పార్టీ దగ్గర నుంచి, ఏవో హ్యోమ్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ నిజాలు చెప్పిన తరువాత ఇప్పుడు ఒక్కొక్కరికి ఇప్పుడు అస్త్రం దొరికింది. మగధా ఇచ్చిన అస్త్రంతో, ఇదే అస్త్రంతో మీ మీదకి ఇదే ప్రజలు యుద్ధం చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఫక్త రాజకీయం చేస్తారా? రాజకీయమే చేయండి. కాదు మళ్ళీ సెంటిమెంటే వాడుకుంటామంటారా? సెంటిమెంట్ గురించి మాట్లాడండి. మళ్ళీ ఇక్కడ సెంటిమెంట్ అని, ఉద్యమం అని, వన్ సైడ్ లవ్ అని ఇలాంటి గేమ్స్ ఆడతారా? ఈ గేమ్స్లో యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇదే తెలంగాణ ప్రజలకు తెలియదా? ఆంధ్ర ప్రజలకు తెలియదా? ఆంధ్రప్రదేశ్లో గుంటూరులో తోటా చంద్రశేఖర్ గారిని తీసుకొచ్చి ఆంధ్రాలో ఎందుకు పార్టీ పెట్టించారు? 2019 ముందు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వచ్చి అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ తరపున మంత్రిగా ఉండి ఎందుకు ఆంధ్రాలోకి వచ్చి యాదవ్ సంఘాలతో ఆయన సమావేశాలు ఏర్పాటు చేశారు? మరి ఆ రోజు ఇదే బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో ఎందుకు వేలు పెట్టింది? ఎందుకు ఈ రాజకీయం నెరపాలనుకుంది? బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రాలో కూడా పోటీ చేయబోతోంది అని అనౌన్స్మెంట్ ఎందుకు చేశారు? హర్యానాలో ఉన్న రైతులు నష్టపోయారు అని చెప్పి తెలంగాణలో ఉన్న రైతులందరూ ఏదో పాముకొని తింటున్నట్టు, వీళ్ళంతా చాలా సుఖ సంతోషాలతో ఉన్నట్టు, హర్యానాలో ఉన్న రైతులు కష్టంలో ఉన్నారని చెప్పి ఇక్కడ తెలంగాణ సొమ్ము తీసుకెళ్లి అక్కడికి పంచిపెట్టింది ఎవరు? మహారాష్ట్రలో పార్టీ పెట్టడానికి ఇదే కవిత గారు అండ్ కో టీం అంతా ప్రకాష్ రాజ్ గారి ఆధ్వర్యంలో మహారాష్ట్రకు వెళ్ళి మీటింగులు పెట్టింది ఎవరు? ఇప్పుడు మీకు ఎవరెవరు కలుస్తున్నారు? ఒక కేజ్రీవాల్, ఒక ప్రకాష్ రాజు, ఇలాంటి వాళ్ళతో కలిసిన బీఆర్ఎస్ పార్టీ, దాంట్లో నుంచి బయటకు వచ్చిన, మళ్ళీ నేను టీతో బయటకు వస్తాను అని బయటకు వచ్చిన కవిత గారు, వీళ్ళు మాట్లాడడానికి ఎలా అర్హులు అవుతారు? తెలంగాణ ప్రజలకు ఆ మాత్రం అర్థం కాదా? టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారడానికి సరిగ్గా 10 ఏళ్లలో బీఆర్ఎస్ గా మారడానికి గల కారణాలు ఏంటి అంటే, దేశవ్యాప్తంగా నేను రాజకీయం చేస్తాను అని టీఆర్ఎస్ కేసీఆర్ గారు వెళ్ళొచ్చు. కానీ ఇదే తెలంగాణలో ఇన్నేళ్ల పాటు మా డిఎన్ఏ కూడా ఈ తెలంగాణలోనే ఉండి 58 ఏళ్ల పాటు గవర్నమెంట్లో కూడా కలిసి ఉండి ఈ జనరేషన్లో కూడా ఇప్పుడు మాత్రం అక్కడ ఉన్న వ్యక్తులు ఇక్కడికి రావద్దు అని మాట్లాడుతున్నారు అంటే, ఇది మీరు ఇక్కడ వ్యక్తులని, ఒక ప్రాంతాన్ని, ఒక ప్రాంతాన్ని, ఒక జాతిని, ఆంధ్ర జాతి మొత్తాన్ని కూడా ఒక విషంగా, ఆంధ్ర జాతి అంటే తెలంగాణ జాతికి వ్యతిరేకం అని అందరినీ కూడా అదే ఘాటిని కట్టేసి మీరు చూపించిన ఆటలకి నూకలు చెల్లాయి. కాబట్టి ఇప్పుడు మీరు చేస్తున్న యుద్ధం, నేను మళ్ళీ చెబుతున్నా, ఇది పవన్ కళ్యాణ్ గారి మీదో లేకపోతే జనసేన పార్టీ మీదో కాదు, ఇది సనాతనం మీద చేస్తున్న యుద్ధంగా మారుతుంది. ఖచ్చితంగా ఇది సనాతనం వర్సెస్ గా మారుతుంది. మీరు ఇదే ప్రకాష్ రాజ్ గారిని, ఇదే కేజ్రీవాల్ గారిని, ఇదే మాయావతిని, ఇలాంటి వాళ్ళందరినీ నమ్ముకొని మీరు వెళ్ళండి. సనాతనం కోరుకున్న తెలంగాణ వాదులు, తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ గారితో నిలబడతారు. అంతే, అయిపోయింది రాజకీయం. ఇది ఈ విధంగా రాజకీయంగా వెళ్ళండి. సరే, రేపు సనాతనం నిలబడుతుందా లేదా, పవన్ కళ్యాణ్ గారి పార్టీ నిలబడుతుందా, ఏ విధంగా ఉంటుందనేది ప్రజలు నిర్ణయిస్తారు, భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఈలోపుగానే ఎందుకు అంత ఉక్కిరిపాటు ఎందుకు, ఉలికిపాటు ఎందుకు? కావాలని ఏదో ఒక రెచ్చగొట్టి, ఇంతకు ముందులాగా కాదు. నేను మళ్ళీ చెబుతున్నా, మగధా న్యూస్ ప్రారంభమైన తర్వాత ఈ ఎర్ర జర్నలిస్టుల లెక్కలు, ఈ సెంటిమెంట్ భావజాలాలతో ఆడుకున్న ఆటలు విత్ లెక్కలతో, స్ట్రాటజీతో, చరిత్రతో సహా తీయడం మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరి చేతికి మగధా న్యూస్ అస్త్రం ఇస్తుంది, మగధా న్యూస్ కంటెంట్ ఇస్తుంది. ఈ కంటెంట్తో కొడతారు అనమాట. ఇన్నాళ్ళు మీరేదో చెప్పి మీరు మేధావులుగా చలామణి అయ్యారు కదా, అసలైన మేధావులు ఎలా ఉంటారో, అసలైన మేధావులు మగధా న్యూస్లో నిలబడి ఇచ్చే కంటెంట్ ఎలా ఉంటుందో ఇక నుంచి చూస్తారు. రైట్, దట్స్ ఆల్ ఫర్ నౌ.